హిందూ మైథలాజికల్ యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది. మహావతార్ నరసింహ మూవీ కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. వరుసగా సెలవులు రావడంతో జనం సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. నిన్నటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ హోంబులే ఫిల్మ్ ఎక్స్ లో తెలిపింది. కాగా దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. హిందూ మైథలాజికల్ యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది. మహావతార్ నరసింహ మూవీ కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. వరుసగా సెలవులు రావడంతో జనం సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. నిన్నటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఎక్స్ లో తెలిపింది. కాగా దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ బీభత్సం సృష్టిస్తూ మూడో వీకెండ్ లోకి అన్ని చోట్ల దాదాపు ఊహించని విధంగా మాస్ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకుపోతున్న యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. ఈ సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దాదాపు ఇవాళకి 17 రోజుల అంచనాలన్నింటినీ కూడా మించిపోయే రేంజ్ లో కలెక్షన్ల బీభత్సం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 16వ రోజున వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని కూడా అందుకుంటూ దుమ్ము లేపుతోంది. ఆల్మోస్ట్ 1.74 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకొని సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా టోటల్ కలెక్షన్ చేసానికి 3.3 కోట్లకు పైగా గ్రాస్ ను కూడా అందుకుంది. దాంతో టోటల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో 33.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అయితే అందుకుంది ఈ సినిమా. అయితే 17.3 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకొని సంచలనం సృష్టిస్తూ కూడా దూసుకెళ్లిపోతుంది. ఇక హిందీలో ఈ సినిమా 16వ రోజున అల్లకల్లోలం సృష్టిస్తూ ఏకంగా 15 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి దాదాపు ఇప్పటికీ అక్కడ 103 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకొని ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ లో దుమారం లేపుతూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 16 రోజుల్లో సాధించినటువంటి కలెక్షన్స్ చూస్తే నిజంగా వైశాలి, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలను కాదు దేశ వ్యాప్తంగా ఈ కలెక్షన్స్ ఈ సినిమాకున్న క్రేజ్ చూస్తుంటే అందరూ అవాక్ అయిపోయేలా ఉన్నారు. సో ముఖ్యంగా మనం మహావతార్ నరసింహ మూవీ ఈ 16 రోజులకు సంబంధించి కలెక్షన్ చూస్తున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 33.35 కోట్లు, కర్ణాటకలో 4.35 కోట్లు, హిందీ దానికి సంబంధించి 126.5 కోట్లు, మిగతా అంటే ఇటు సినిమాకి సంబంధించి విదేశాల్లో 7.15 కోట్లకి సంబంధించి దాదాపు అంటే మొత్తానికి చూస్తున్నట్టయితే 170 కోట్లకు పైగా అందులో అటు గ్రాస్ కలెక్షన్స్ దాదాపు 84 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ముఖ్యంగా 16వ రోజున చూస్తే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఆల్మోస్ట్ 23 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా ఊహకందని లాభాలతో ఊచకోత కోస్తూ ఉండగా ఇప్పుడు లాంగ్ రన్ లో 250 కోట్ల నుంచి 300 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా ఈ సినిమా టార్గెట్ చేసిందని ఇప్పుడైతే అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు సినిమా ట్రేడ్ వర్గాలు సైతం అంటే ఆశ్చర్యార్థకంగా చాలా మంది ఇంత ఈ రేంజ్ లో ఊహించే అసలు సినిమా హిట్ బ్లాక్ బస్టర్ పక్కన పెడితే వైశాలి, మొత్తానికి సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరింట్లో కూడా చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అన్ని వయసుల వారు కూడా సినిమాకి ఒకరి తర్వాత ఒకరు ఒక రోజు తర్వాత ఒకరు పండగ లేదు లేకపోతే హాలిడే అని కాకుండా ప్రతి రోజు కూడా వర్కింగ్ డే హాలిడే అంటూ సంబంధం లేకుండా థియేటర్ దగ్గర అయితే ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. సో మొత్తానికి 250 కోట్ల నుంచి 300 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా ఈ సినిమా టార్గెట్ చేసిందని చెప్పుకోవాలి. ఆ టార్గెట్ ని అందుకుంటే మాత్రం ఇది డెఫినెట్ గా చారిత్రక రికార్డ్ గా మిగిలిపోవడం కూడా మనం ఖాయమని కూడా చెప్పుకోవచ్చు వైశాలి. సో మొత్తానికి ఊహకందని విధంగా అంటే ట్రేడ్ వర్గాలు సైతం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సినిమా కలెక్షన్ నవ్వుతో నా భవిష్యత్ అంటూ కూడా ఇటు ట్రేడ్ వర్గాల అంచనా ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి సైతం కూడా మంచి స్పందన వస్తుంది వైశాలి.
అయితే 200 కోట్లకు పైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. కానీ ఎంత ఖర్చు పెట్టారు అని ఏమైనా వెల్లడించారా నిర్మాతలు కానీ దర్శకుడు కానీ? దాదాపు ఎవ్వరు ఊహించిన విధంగా దాదాపు 8 కోట్ల నుంచి 15 కోట్ల వరకు, అంటే సినిమాకి పెట్టుబడి, దాని తర్వాత ప్రమోషన్స్, రిలీజ్ కి సంబంధించి దాదాపు 15 కోట్ల వరకు ఖర్చు అయింది. సో 15 కోట్లలో కూడా దాదాపు 7 నుంచి 8 కోట్ల వరకు, అంటే ఈ సినిమాకి మేకింగ్ కి సంబంధించి, సినిమా కాస్టింగ్ అండ్ మేకింగ్ కి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే టోటల్ గా నిర్మాణానికి సంబంధించి ప్రొడ్యూసర్ తరపున ఆయన ఖర్చు మాత్రం 8 కోట్లు. సో దాని తర్వాత సినిమాకి వస్తున్నటువంటి టాక్ చూస్తుంటే డైలీ చూస్తుంటే మొత్తానికి దాదాపు మరొక 5 నుంచి 6 కోట్లు పెట్టినట్టుగా ఒక టాక్ ఉంది. సో మొత్తానికి 13 నుంచి 15 కోట్లకు పెట్టిన ఈ సినిమా ఇవాళ 300 కోట్ల వరకు కలెక్షన్ చేస్తుందంటే యావత్ తెలుగు భారతదేశంలో, అంటే తెలుగులోనే కాదు యావత్ మొత్తం భారతదేశంలో కూడా ఈ సినిమాకి సంబంధించి అన్ని భాషల్లో కూడా ఎవరు చూసినా ట్రేడ్ వర్గాల, అంటే ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యార్థకంగా ఈ సినిమా కలెక్షన్ల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు వైశాలి. అయితే ఇక ముందు కూడా ఎంత వరకు వెళ్లే అవకాశం ఉంది? ఎన్ని కోట్ల గ్రాఫ్ వరకు వెళ్లే అవకాశం ఉంది? డెఫినెట్ గా మనకి ఇప్పుడు రేపు రాబోయే 15, 16, 17 తారీఖు వరుసగా వీకెండ్ ఉన్న సందర్భంలో మరొక పక్క ఇటు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వార్ మూవీ, అలాగే రజనీకాంత్ అండ్ నాగార్జున కూలీ సినిమా. సో ఈ సినిమాలు ఉన్నా కూడా దాదాపు ఇంకా 5 నుంచి 6 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ 5-6 రోజుల్లో కూడా డెఫినెట్ గా సినిమా ఇంకొక 100 కోట్లు, దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ వరకు దూసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వేరే సినిమాల కాంపిటీషన్ ఏమీ లేకపోవడం కూడా మహావతార్ నరసింహకి కూడా ఇది ఒక ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్.